సాధారణంగా పెద్ద పెద్ద బిల్డింగులకే మనము వేల వేల మొత్తాల్లో పన్ను రావడం చూస్తూ ఉంటాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ 60 గజాల ఇంటికి 60,000 పన్నొచ్చింది. అసలు ఆ ఇల్లు ఎలా ఉంటుందో మీకు చూపిస్తారండి. చూసారా? ఈ చిన్న పెంకుటిల్లుకి మీకు 60 గజాలుంది ఇల్లు మొత్తం. కానీ 60,000 పన్నొచ్చిందంట. ఫస్ట్ టైమ్ ఈ గవర్నమెంట్‌లోనే చూపిస్తారండి. లోపలికి రండి. చూడండి ఈ ఇల్లు మొత్తం కూడా మీకు చూసుకున్నట్లయితే 3 రూమ్స్ ఉన్నాయి. ఇది కిచెన్. ఇంత చిన్న ఇంటికి 60,000 పన్నొచ్చిందంట. అసలు ఈ ఇంట్లో వాళ్ళు గూడా చిన్న ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి పెన్షన్, గవర్నమెంట్ ఇచ్చే పథకాలు ఏవి అందలేదంట. అలాగే ఇంత తక్కువ జీతంతో వీళ్ళు ఈ చిన్న ఇంటికి 60,000 పన్ను ఎలా కడతారు? చిన్న 60 గజాల ఇంటికి 60,000 పన్ను వచ్చింది. ఇంట్లో వాళ్ళు ఎలా అంత పన్ను పే చేయగలుగుతారో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అసలు ఎందుకు ఈ ఇంటికి ఇంత పన్నొచ్చిందో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు మేడం? ఇక్కడ 10-12 ఇయర్స్, అంటే మ్యారేజ్ అయ్యి 12 ఇయర్స్ అవుతుంది. మొత్తం ఇక్కడే అసలు. మీకు ఎంత వచ్చింది మేడం పన్ను? పన్ను 60,000 వచ్చింది మాకు. రేకులు ఇల్లు 63 గజాలు. ఇదేనా మీ ఇల్లు? చూపించండి ఒకసారి. ఇటు చూపించండి. ఓకే, ఈ ఇంటికి 60,000 పన్ను వచ్చిందా? 60,000 వచ్చింది దీనికి. మీకు ముందు ఎంత వచ్చేదండి? ముందు ఎంత 101 63 గజాలు. మొత్తం ఈ ఇల్లు మొత్తం 63 గజాలు. మీకు 60,000 పన్ను వస్తుంది. ఇల్లు మళ్ళీ బిల్డింగ్ వాళ్ళకి వచ్చినంత వస్తుంది. ఓకే, చూడండి ఒకసారి ఈ ఇంటికి, ఈ రేకుల ఇంటికి 60,000 పన్నంట. అసలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు. మీకు ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలు అందుతున్నాయి? ఏం అందట్లే, ఓన్లీ ఫ్రీ కరెంట్ బిల్ వస్తుంది. ఫ్రీ కరెంట్ బిల్ ఒకటే వస్తుంది. ఓకే, మీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ కూడా రావట్లేదా? మరి మీరు ఎవరికి అధికారులకు ఏం కంప్లైంట్ చేయలేదా? ఆల్రెడీ చాలా సార్లు అప్లై చేసాం కానీ రాలేదు. ఎంతమంది ఉంటారు మేడం ఇంట్లో? 5 ఇయర్స్ అవుతుంది చనిపోయి కూడా, ఇంతవరకు పింఛన్ రాలేదు. ఆల్రెడీ అప్లై చేసాం కానీ ఇంకా రావట్లేదు.